ఆ ఫుడ్ ఫెస్ట్ కి అయితే నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇది వచ్చేసి టాబిమానో 2 ఫుడ్ ఫెస్ట్ ఎక్స్పో. దీని మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎన్ని వంటకాలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటకాలు ఉన్నాయి కదా, అవన్నీ మీకైతే చూపిస్తాను. హాయ్, హలో, నమస్తే భద్రాద్రి కొత్తగూడెం మిత్రులారా అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఫుడ్డీస్ ప్రియ మిత్రులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ రోజు వచ్చేసి మార్చ్ 16 కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి నేను మన ఇన్స్టాలో ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ షార్ట్ వీడియో వెళ్ళి చూడండి. ఈ రోజు మార్చ్ 16 మన ప్రకాశం స్టేడియంలో ఫుడ్ ఫెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ ఫుడ్ ఫెస్ట్ కి అయితే నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇది వచ్చేసి టాబిమానో 2 మన కొత్తగూడెంలో సెకండ్ టైం అయితే ఈ ఫుడ్ ఫెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేసేది ఎవరంటే మన కొత్తగూడెం ఫుడ్డీస్ ఇన్స్టా పేజ్ ఉంది కదా, ఆ బ్రదర్ వాళ్ళు ప్లస్ వాళ్ళ టీం మెంబర్స్ అయితే ఫుడ్ ఫెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తప్పకుండా మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే వెళ్ళి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి. ప్లస్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను కొత్తగూడెం అయితే వెళ్తున్నాను. మనకి ప్రకాశం స్టేడియంలో 3 ఎంట్రీ గేట్స్ అయితే ఉంటాయి. ఆ ఎంట్రీ గేట్ నుంచి మనకి ఏ ఎంట్రీ గేట్ నుంచి మనకి పాస్ ఎంట్రీ ఉంటుందో నాకైతే తెలియదు. ప్లస్ మీకు ఎంట్రీ టికెట్ కూడా చూపిస్తాను. నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి ఎంట్రీ టికెట్స్. టాబిమానో 2 ఫుడ్ ఫెస్ట్ ఎక్స్పో సంబంధించిన ఎంట్రీ టికెట్స్. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంకి వెళ్ళి లోపలికైతే ఎంట్రీ అయిదాము. నేను మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎన్ని వంటకాలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటకాలు ఉన్నాయి కదా, అవన్నీ మీకు అయితే చూపిస్తాను. నేనైతే ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి లెంతీ అవుతుంది. మొత్తం అయితే కంటిన్యూగా అయితే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రకాశం స్టేడియం ముందైతే నేను ఎంత ఉన్నాను. టాబిమానో 2 ఫుడ్ ఫెస్ట్ కనిపిస్తుంది కదా బోర్డు, ఇక్కడ నుంచి మనం అయితే ఎంట్రీ అవ్వాలి. నా చేతిలో టికెట్ ఉంది. ఈ టికెట్ వచ్చేసి మన బాడీ గార్డ్స్ బ్రదర్స్కి అయితే చూపిద్దాము. ఇది కూడా ఫ్రెండ్స్ టికెట్ అయితే ఇప్పుడైతే ఇస్తున్నాను బ్రదర్కి. ఈ టికెట్ చింపేసి మనల్ని అయితే లోపలికి ఎంట్రీ అయితే చేస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ. మనమైతే లోపలికి అయితే వచ్చేసాము. థీమ్ అయితే ఇలా అయితే ఉంది, డిఫరెంట్ థీమ్తో. ఎల్లో కలర్ థీమ్, 2 టైప్స్ థీమ్స్ అయితే ఉంటాయి, ఎల్లో ప్లస్ వైట్. ఈ థీమ్ వచ్చేసి ఓన్లీ ఎంట్రీకి. స్టాల్స్ అన్ని వచ్చేసేమో అంతా వైట్ కలర్. ఇక్కడ సెకండ్ చెకప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన చేతి మీద ఆ ఫుడ్ ఫెస్ట్ లోగో ఉంది కదా, అదైతే మన చేతికి అయితే వేస్తారు. సెకండ్ టైం చెక్ చేసి ఇప్పుడు నా చేతికి అయితే నేనైతే మళ్ళీ ఆ లోగో అయితే కొట్టిస్తున్నాను. చూడండి, ఒక బ్రదర్ అయితే ఇప్పుడైతే ఒక స్టాంప్ అయితే వేయడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్కి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. మనకి ఈ థీమ్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్ కనిపిస్తుంది కదా, టాబిమానో 2 అని చెప్పి మంచి బోర్డు మన ముందు మనకి సెంటర్లో కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి ఈరోజు ఫుడ్ ఫెస్ట్ స్టేజ్. ఈ కార్నర్కి వచ్చేసి మనకి ఫస్ట్ స్టాల్. మనకి స్టేజ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో ఒక 12 స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ సైడ్కి వచ్చేసి. ప్లస్ మళ్ళీ స్టేజ్కి రైట్ సైడ్ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఒక 11 స్టాల్స్ అయితే ఉన్నాయి, 30 నుంచి 23కి. ఇవన్నీ స్టాల్స్ ఫ్రెండ్స్ అటు ఇటు. ప్లస్ సెంటర్లో వచ్చేసి 24, 25 ఓవరాల్ 25 స్టాల్స్ అయితే మనకైతే ఈ ఫుడ్ ఫెస్ట్లో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. ప్లస్ చుట్టూ చూసుకుంటే మనకు వచ్చేసి ఇలా అయితే ఉంది. మనకి ఇంకోటి ఏంటంటే మన ముందే ఇక్కడ కేటీఎం షోరూమ్ కి సంబంధించిన ఒక బ్యానర్ ఒకటి ఉంది, సుందర సుమన్కి సంబంధించిన ఒక బ్యానర్ అయితే ఒకటైతే ఉంది. చుట్టూ వ్యూ అయితే ఇలా అయితే ఉంది. మనకు వచ్చేసి మన ప్రకాశం స్టేడియం కాబట్టి కొంచెం ఈసారి ప్లేస్ అనేది చాలా మంచిగా అయితే ఉంది. లాస్ట్ టైం మనకు వచ్చేసి ఫుడ్ ఫెస్ట్ అనేది మనకి మన ప్రియదర్శిని కాలేజీలో అయితే కండక్ట్ చేశారు ఫస్ట్ టైం. అది కూడా చాలా మంచిగా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా అయితే ఆ ఈవెంట్ కూడా మంచిగా జరిగింది. ఇది వచ్చేసి సెకండ్ టైం టాబిమానో 2 ఇది వచ్చేసి ఫుడ్ ఫెస్ట్ మన కొత్తగూడెంలో జరుగుతుంది. ఇది కూడా చాలా మంచిగా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈసారి వచ్చేసి మన కొత్తగూడెం ఫుడ్డీస్ ఇన్స్టా పేజ్ వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్ టాబిమానో 2. ఈసారి మనకి థీమ్ వచ్చేసి వైట్ ప్లస్ ఎల్లో. ఎంట్రీలో మీరు చూసారు కదా, థీమ్ ఎల్లో కలర్ థీమ్ అయితే ఉండే. మనకి స్టాల్స్ వచ్చేసి ఏంటంటే మొత్తము వైట్ కలర్ స్టాల్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చేసేమో మెరూన్ కలర్, ఎల్లో కలర్ థీమ్ తో అయితే వాళ్ళైతే లాస్ట్ టైం ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేశారు. ఈసారి వచ్చేసి స్టాల్స్ అనేవి కూడా చాలా మంచిగా పెద్ద పెద్దగా ఉండే. లాస్ట్ టైం ఏంటంటే మనకి ప్రియదర్శిని కాలేజీలో వచ్చేసి ఫుడ్ ఫెస్ట్ అయితే కండక్ట్ చేశారు కదా, అక్కడ ఏంటంటే కొంచెం ఇరుకు ప్లేస్, పబ్లిక్ కూడా చాలా మంది అయితే వచ్చారు. ఫస్ట్ టైం మన కొత్తగూడెంలో ఇంత మంచిగా ఫుడ్ ఫెస్ట్ గ్రాండ్ గా సక్సెస్ఫుల్ అయ్యిందని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నా. ఈసారి కూడా అలాగే గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూసారు కదా వ్యూ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. చుట్టూ ఇంకా పబ్లిక్ అనేది రాలే. టైం ఎగ్జాక్ట్ గా వచ్చేసి 5 అవుతుంది. ఇంకా పోను ఇంకేమైతుంది అంటే పబ్లిక్ ఫ్యామిలీ కూడా చాలా మంది అయితే వస్తారు. లాస్ట్ టైం అయితే అంకుల్స్ కూడా చాలా మంది అయితే అటెండ్ అయ్యారు.
అసలు రారనుకున్నా కానీ చాలా మంచిగా అయితే అటెండ్ అయ్యారు. మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మన స్టాల్స్ ఒక్కొక్కటి ఎలా ఉన్నాయని స్టాల్స్ అయితే మొత్తం కవర్ చేసుకుంటూ అయితే వద్దాము. ఫస్ట్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాను, చెర్రీస్ అని చెప్పి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, కేక్స్ అన్ని అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ షాప్ వచ్చేసి చెర్రీస్ ది స్వీట్ వే అని చెప్పి మన విద్యానగర్ కాలనీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన అయితే షాప్ అయితే ఉంటుంది. అన్న వాళ్ళు అయితే దీని అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. అక్కడ నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చాలా బిజీ షెడ్యూల్ టైంలో మనం అందరం అయితే బతుకుతున్నాం కదా, డ్యూటీ టైం అని చెప్పి అది ఇదని చెప్పి. ఇంట్లో ఉన్న లేడీస్ ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంట్లో ఏమైనా కూరలు వండుకునేటప్పుడు. అందుకనే మనకు వచ్చేసి ఇక్కడ మంచి పికిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అన్నపూర్ణ మెస్ సంబంధించిన పికిల్స్. వీళ్ళకు హోటల్స్ కూడా ఉన్నాయి మన పాలవంచ నవభారత్ దగ్గర, ప్లస్ మన విద్యానగర్ కాలనీలో వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే మనకైతే దొరుకుతున్నాయి. ఇదంతా ఈవెంట్ వైబ్స్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. మన ఫుడ్ లవర్స్ అందరికీ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు కూడా తెలుసు. నాకు హ్యావ్ మోర్ ప్లస్ క్వాలిటీ వాల్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. దాంట్లో నాకు ఫేవరెట్ ఐస్ క్రీమ్ అంటే మ్యాంగో అంటే నేను బాగా తింటాను. ప్రస్తుతం నేను హ్యావ్ మోర్లో మ్యాంగో ఐస్ క్రీమ్స్ అయితే చాలా మంచిగా ఉంటుందని చెప్పి నేను ఒక 3 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నాను నాకు మా ఫ్రెండ్స్కి. మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ప్రస్తుతం అయితే నేనైతే ఐస్ క్రీమ్ తీసుకొని ప్రస్తుతం వైబ్స్ అయితే ఇలా అయితే ఉంది. చాలామంది మన ఫుడ్ లవర్స్ అయితే మన ఫుడ్ ఈవెంట్కి అయితే వస్తున్నారు. ఈ టాబిమానో 2 ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్కి అయితే చాలామంది పబ్లిక్ అయితే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి చాలామంది అయితే వస్తున్నారు. చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇలాగే మన లోకల్స్ వాళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్సర్కి ఇలా సపోర్ట్ ఉంటే మనలాంటి వాళ్ళు చాలామంది అయితే బయటకు అయితే వస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా వడాపావ్ అయితే తయారు చేస్తున్నారు. దాన్ని చూడగానే నా నోరు అయితే ఊరుతుంది. చాలామంది దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు చేసి ఇస్తే అప్పుడు గుట్టుకుని మింగేద్దామని చెప్పి ఇక్కడ ఆంటీ వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే వాళ్ళు అయితే టేస్ట్ అయితే చేస్తున్నారు. ఇలాంటి ఫుడ్ ఫెస్ట్లు అయితే మన తెలంగాణలో, ఆంధ్రాలో, ఓవరాల్ ఇండియాలో చాలా అయితే జరుగుతూ ఉంటాయి. ఇలా ఫుడ్ ఫెస్ట్స్ ఎక్కడైనా కండక్ట్ చేస్తే మీరున్న ప్లేస్లో తప్పకుండా వెళ్ళి అటెండ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే మీరైతే ఎంజాయ్ అయితే చేయొచ్చు. మన ఎక్కడెక్కడ ఉన్న ఫుడ్స్ అన్నీ ఒకే దగ్గర మనకైతే దొరుకుతాయి. ఒక ఫుడ్ కోసం వేరే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అన్ని ఫుడ్స్ ఒకే దగ్గర అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది. టాబిమానో ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్ అయితే చాలా మంచిగా అయితే రన్ అవుతుంది. మీరు ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ ఈవెంట్కి అయితే తప్పకుండా రండి. మీరు కూడా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. నా దగ్గర మన బీసీఎం ఫుడ్డీస్ టీమ్ మెంబర్స్ అయితే ఉన్నారు. 10 నిమిషాలు మంచిగా అయితే కాన్వర్జేషన్ అయితే జరిగింది మా ఇద్దరి మధ్యలో. మన ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్ వైబ్స్ అయితే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలామంది చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశారు. మేడం గారు మీ అందరికీ తెలుసు కదా, వాసంతి క్రియేషన్స్. మేడము నేను ఒక 10 నిమిషాలు అయితే ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాము. మేడం గారు అయితే ఫుడ్ ఫెస్ట్లో చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారంట. ఇంకోటి ఏంటంటే మేడం గారికి వసుంధర షాపింగ్ మాల్ నుంచి 10 మందికి లేడీస్కి అయితే శారీస్ అయితే ఇస్తున్నారు. అలా ఒక 10 మందికి శారీస్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచిగా అయితే ఈవెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్.
నేను మేడం గారు ఒక 10 నిమిషాలు కాన్వర్జేషన్ అయితే మొత్తం అయితే మాట్లాడుకున్నాము. ఫుడ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పి మేడం గారు కూడా చాలా మంచిగా అయితే ఆన్సర్ ఇచ్చారు, చాలా మంచిగా అయితే పలకరించారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మీ 10 నిమిషాలు టైంని మాకు కేటాయించినందుకు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్ చాలా మంచిగా అయితే జరిగింది. టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 9:30 అయితే అయింది. నేను కూడా ఇప్పుడైతే వెళ్ళిపోతా. హాయ్ బ్రదర్ ఎవరో మంచి అయితే చెప్తున్నారు. ఈవెంట్ అయితే చాలా మంచిగా అయితే జరిగింది. అందరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే తినేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. చాలా మంది అయితే ఎంజాయ్ అయితే చేశారని నేనైతే అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్. హాయ్ అన్న.